జేకేఎల్యూ యూనివర్సిటీలో ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో డిఫరెంట్ స్టేట్స్ నుంచి పిల్లలు వచ్చి చదువుకుంటూ ఉంటారు. అండ్ వీళ్ళందరికీ కూడా కలిసికట్టుగా ఉండేటట్టు ఒక ప్రోగ్రామ్ అన్నది ఇక్కడ ఉండడం జరిగిందనమాట. అదేంటంటే ట్రిపుల్ సిటీ. సో దీనివల్ల ఏంటంటే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడంతో పాటు అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడే పిల్లలందరూ కూడా ఒకే చోట ఉంటారు. ప్రతి ఒక్కళ్ళలోని కూడా ఆ భయం పోయి చక్కగా అందరి ముందు మాట్లాడగలిగే ఆ కమ్యూనికేషన్, ఆ ప్రెజెంటేషన్ స్కిల్స్ అన్నీ కూడా మనకి ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అందిస్తుంది. జేకేఎల్యూ యూనివర్సిటీలో అకాడమిక్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో స్పోర్ట్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారండి. సో ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం మనకు ఓపెన్ స్పేస్ అంతా కూడా ఇదిగో ఇలా కోర్ట్స్ తోటి నింపేశారనే చెప్పాలి. వాలీబాల్ కోర్ట్ ఉంది, బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, బాస్కెట్ బాల్ కోర్ట్, కబడ్డీ కోర్ట్ అండ్ అథ్లెటిక్స్ కోర్ట్తో పాటుగా ఫుట్బాల్ గ్రౌండ్ కూడా ఇక్కడ ఉందన్నమాట. అండ్ దాంతో పాటు ఏంటంటే క్రికెట్ ప్లే గ్రౌండ్ కూడా ఇక్కడ ఉంది. స్పోర్ట్స్ ఉండడం వల్ల కూడా ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్తో పాటుగా ఒక డిసిప్లిన్ ఉంటుంది. దాంతోపాటు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కూడా స్టూడెంట్కి ఖచ్చితంగా అవసరం. కాబట్టి అవన్నీ కూడా మనకి ఈ స్పోర్ట్స్ ఆడడం వల్ల వస్తుందనే చెప్పాలి. ఇందులో మనకి ఇంటర్ డిసిప్లినరీ కరికులం కూడా ఉంటుందండి. అంటే మీకు ఒకవేళ స్టూడెంట్కి ఏదన్నా ఒకవేళ డాన్స్ అంటే ఆర్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉంది అండ్ సింగింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంది అండ్ వేరేవి ఇంకా చాలా ఉన్నాయి. వాటిపైన ఎనీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా సో వాళ్ళు కూడా ట్రైనర్స్ బయట నుంచి వచ్చి ట్రైన్ చేస్తారనమాట. ఆల్మోస్ట్ 60కి ప్లస్ పైగా క్లబ్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు నా వెనక మీరు చూస్తున్నారు కదా బాయ్స్ హాస్టల్ అనమాట ఇది. సో మొత్తం మన తెలుగు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు. గర్ల్స్ హాస్టల్ అండి. సో గర్ల్స్ అనగానే ఏంటంటే పేరెంట్స్ అమ్మాయిని రాష్ట్రం పంపిస్తున్నాము, అక్కడ ఎలా ఉంటుందో ఏంటో అని భయపడుతూ ఉంటారు. అది చాలా ఆబ్వియస్. సో సెక్యూరిటీ పరంగా ఎలా ఉంటుంది, సేఫ్టీ ఎలా ఉంటుంది అని ఆలోచించే పేరెంట్స్ అందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇక్కడ సేఫ్టీ, సెక్యూరిటీ, వార్డెన్స్ అండ్ సీసీటీవీ సర్వేలెన్స్ ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయండి. సో ఎప్పుడన్నా పిల్లలు కాస్త కూర్చుని అటు ఇటు వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా ఏదైనా వార్డెన్ పర్మిషన్ తీసుకునే వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. ఏదన్నా కూడా ఇన్ ద క్యాంపస్లోనే ఉంటుందన్నమాట. సో దీంతో పాటు మనం చూసుకున్నట్లయితే మెస్. సో ముఖ్యంగా ఏంటంటే మన తెలుగు వాళ్ళకి నార్త్ ఇండియన్ ఫుడ్ అంటే కొంచెం కాదు, యాక్చువల్గా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకి ఇక్కడ ఒక తెలుగు మెస్ కూడా ఉందన్నమాట. అండ్ దాంతోపాటుగా ఇక నాన్ వెజ్ పరిస్థితి ఏంటి అంటే వీక్లీ ట్వైస్ అనేది ఇక్కడ నాన్ వెజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇన్ కేస్ ఎమర్జెన్సీ టైంలో స్టూడెంట్స్కి ఇక్కడ 24/7 అందుబాటులో ఉండే మెడికల్ సెంటర్ కూడా ఉందండి. డాక్టర్ మనకి అవైలబుల్గా ఉంటారు అండ్ ఇక్కడే మనకి ఫార్మసీ కూడా ఉంటుంది అండ్ అంబులెన్స్ 24/7 అయితే అందుబాటులోనే ఉంటుంది. సో మీ బంగారు భవిష్యత్ని మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా క్రింద స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుని వెంటనే అడ్మిషన్ పొందండి.